హాయ్ ఫ్రెండ్స్, ముల్లంగి వేపుడు ఎలా చేయాలో చూడండి. చాలామంది ముల్లంగి ఇష్టపడరు, కానీ పచ్చడి కానీ లేకపోతే వేపుడు కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోటి ఇలాగ ఇంత సైజువి 2 తీసుకున్నాను. ముల్లంగి ముందు పీల్ చేయాలండి. ఇవి భూమిలో పండినవే కదా, మళ్ళీ పీల్ చేయడం ఎందుకు అనుకున్నారు, కానీ కంపల్సరీగా చేయాలండి. పీల్ చేసిన తర్వాత ఇదిగోటి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి అందులోనూ కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపాలండి. కలిపేసి ఒక 2 నిమిషాలు అలాగ ఉంచేసారనుకోండి, అందులోనూ కొద్దిగా ముల్లంగి వాసన చాలామందికి పడదండి. అందుకనేసి ఈ వాసన అంతా ఈ వాటర్లో బయటకు వచ్చేస్తుంది. మనం ఉప్పు కలిపి ఉంచాం కదా, ఆ వాసన అంతాను ఈ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ముక్కలు కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగ పిండేసామనుకోండి, అందులో ఉన్న వాసన అంతా పోతుంది. అలాగా అన్ని ముక్కలు పిండేసేయాలండి. పచ్చడి చేసుకున్నా కూడా ఇలాగే చేసుకోవాలి. ముందు ఉప్పు కలిపేసి ఉంచేసి ఆ వాటర్ అంతా పిండేస్తే మీకు వాసన పోతుంది. అన్ని ముక్కలన్నీ పిండేసిన తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో అందులోనూ. ఇంకా మళ్ళీ మీరు కూరలో చేసినప్పుడు ఉప్పు వేసుకొని అవసరం లేదండి. ఇప్పుడు ఏ గిన్నెలో మీరు చేసుకుంటారో ఆ గిన్నె పెట్టేసి పొయ్యి మీద 1 స్పూన్ ఆయిల్ పోయాలండి. 1 స్పూన్ ఆయిల్ చాలు, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా రాడిష్లో, అందుకనే బాగానే మగ్గుతుంది. అందుకనే 1 స్పూన్ వేసాను. ఇందులోనూ ఆవాలు జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలండి. ఆవాలు జీలకర్ర, మీరు మినపప్పు, శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మీరు మామూలుగా పోపుకు ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసుకోవచ్చు, కానీ నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేసాను. అవి బాగా వేగిన తర్వాత ముందే వాటర్ అంతా పిండేసి పెట్టాం కదా, ఈ ముక్కలు చిన్న చిన్న ముక్కలు తరిగాం కదా, ఈ ముక్కలు వేసేసి బాగా వేపాలండి. కొద్దిగా మంట తగ్గించే పెట్టండి. బాగా వేపేసి కరివేపాకు ముందు వేయటం మర్చిపోయానండి, అందుకు ఇప్పుడు వేసాను. ఇవి బాగా కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెడితే కొద్దిగా బాగా మగ్గుతాయి కదా, తర్వాత మూత తీసేసి మళ్ళీ బాగా కలపాలి. ఇలాగా బాగా కలిపేసేసి అందులోనూ కొద్దిగా మిరియాల పొడి వేసానండి. మిరియాల పొడి, కొద్దిగా కారం పొడి వేసాను. తర్వాత చివరిలోనూ కొద్దిగా వెల్లుల్లిపాయ దంచేసాను. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ముల్లంగి చాలా మంచిదండి. ఊరికే సాంబార్లోనే కాకుండా ఇలాగ ఒకసారి ఫ్రై కూడా చేయండి. చూసారా ఎంత బాగుందో. ఇది సింపుల్ అండి. కారము, కొబ్బరి పొడి, వెల్లుల్లి, అంతేనండి, ఇంకేమీ అవసరం లేదు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకసారి చేసుకున్న తర్వాత టేస్ట్ నచ్చిందనుకోండి, తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ వేసిన తర్వాత వేగింది లేది తెలుసుకోవడానికి ఒకటి ఇలాగ చిన్న ముక్క నొక్కి చూసామనుకోండి, ఇది మెత్తగా ముక్క విరిగిపోతేను కూర ఉడికిపోయినట్లేను. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇదిగోటి చూడండి, మీకు స్పూన్ తోటి దగ్గరగా చూపెడుతున్నాను, బాగా వేగిపోయింది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి.